మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కళలు, మరి అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి కళలు, అనేక కళలు, మన భారతదేశానికి వన్ని తెచ్చినటువంటి కళలు, మన ఈనాడు జానపద కళలు మన ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన అందరూ కూడా ఆనందంగా చూసేటటువంటి కళ ఒగ్గు కథ. ఒగ్గు కథ అంటే మామూలుగా ఉంటుందండి, ఆనందపరిచే కళ. మరి ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో ఒకసారి ఒగ్గు కథ కూడా ఇప్పుడు మా కళాకారులు చూపిస్తున్నారు. అంబా భవాని జగదంబా భవాని, అంబా భవాని శరణు భవాని, అంబా భవాని శరణు శరణు జగదంబారాలే, అంబా భవానో అంబా భవానే, శరణు శరణు జగదంబారాలే, అంబా భవానో భవాని శరణు శరణు జగదంబారాలే, అంబా భవానో కొరకు దర్బై వెలిసాను రాముందు భక్తుల పూజాఫలమందు వేసను రాముడు. జగదంబారాలే అంబా భవానో అంబా భవాన, జగదంబారాలే అంబా భవానో అంబా భవాన. శబ్ద మందిరేసి పెట్టలేసి తెలంగాణ ధీమంతులు సామంతులు యంత్రంతులు మహానుభావులు వచ్చి పెళ్లికి వస్తారా. దేశాలు ఉంటే కూడాను సామంతులు ధీమంతులు మహారాజులు చక్రవర్తులు అందరూ వచ్చారు. రాజు పేరయ్యా వచ్చిన వారు ఎన్నో దేశాల నుంచి అంగమంగ గడిగ కాశ్మీర్ కాంబోజ సమీర సౌరాష్ట్ర మగధ భారత నేపాళ కేరళ చూడబడ్డ రామ 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 మీ దెబ్బకు ఊరంతా తిరిగి మైకు కూడా కింద పడ్డాడు అవతోడు. అంటే పూనకాలు ఎట్లా ఉంటాయి అంటే అవతోడు చెప్తున్నా, ఎన్ని పాటలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు కొట్టినా, ఎన్ని కొత్త వాయిద్యాలు పట్టినా, ఎన్ని ఇనుపతాంబాలాలు కొట్టినా కూడా న్యాచురల్ డప్పు